ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి, ఒక రాజకీయ పార్టీకి సారథ్యం వహించే వ్యక్తికి ముందుగా కావాల్సింది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఈ క్రెడిబిలిటీ ఎప్పుడొస్తుందంటే, చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, దాన్ని అమలు చేయడం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్‌కు రాసి, పవన్ కళ్యాణ్ గారి పరువు తీసి పారేశాడు. ఒకవైపు చెగొండి హరిరామజోగే ఆల్రెడీ లేఖ రాసేసాడు. నిన్ననే అయిపోయింది, ఈ పని అయిపోయింది అనే ధోరణిలో ఆయన ఇక నేను మీ జోలికి రాదని చెప్పేశాడు ఆయన. సో ఇద్దరు ప్రముఖులు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు ప్రముఖుల దృష్టిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడుకు బానిస, చంద్రబాబు నాయుడుకు లొంగిపోయాడు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే పాటిస్తాడు అనే అర్థం వచ్చే విధంగా వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళిద్దరి ప్రభావం ఎంత ఉంటుంది కాపు సామాజిక వర్గం పైన, అలాగే అది ఎంత మేరకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అంటే జనసేన పార్టీకి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకు తెలిసే అవకాశం ఉంటాయి. మరి కొత్త రోజులు దీనికి ఓపిక పట్టాలి, ఎంతవరకు వాళ్ళ ప్రభావం ఉంటుంది అనేది అది డిఫరెంట్ ఇష్యూ, అదొక కోణం అది. అయితే ఇక్కడ ఇప్పుడు సందర్భం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఇది వరకు చెప్పని విషయాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం చెప్పింది ఏంటంటే, గత ఎన్నికలకు ముందు కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా మీరు కిర్లంపూడి వస్తానన్నారు, అంటే మా ఇంటికి వస్తానన్నారు, నన్ను కలుస్తానన్నారు, కలవలేదు. మొన్న రీసెంట్గా ఈ మధ్యనే అయోధ్య రామ మందిరం ఆ కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత కలుస్తానని కబురు పంపించారు, అయినా కలవలేదు. సరే, బహుశా మీరు కలవడానికి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు, మీకు చంద్రబాబు నాయుడు అనుమతి కావాలి అని కూడా ఆయన చురుకలంటించాడు. నిజంగానే ఇప్పుడు ఇది ముద్రగడ పద్మనాభం చెప్పాడని కానీ లేఖ రాశాడని కాదు, కానీ అందులో చాలా వరకు నిజం ఉందనే మనకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో సీట్ల పంపకం కావచ్చు, సర్దుబాట్లు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఒడంబడిక కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిద్దరి మధ్య జరుగుతున్న ఒప్పందాలు కావచ్చు, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ మొత్తం కాంటెక్స్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమి చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటించే పరిస్థితుల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు అంతే. ఇంకా దీనికి ఎవరు బాధ్యులు ఏమిటని మనకు తెలియదు. దీని వెనుక ప్యాకేజీలు ఉన్నాయా, మరొకటి ఉన్నాయా అనే దాంట్లో కూడా నేను పోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, ఒక పార్టీగా ఆయన ఇంకొక పార్టీతో జత కట్టినప్పుడు, ఇంకొక పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నప్పుడు తన బలం ఏమిటి, తన వెనుక ఉన్న సామాజిక వర్గాల బలగం ఏమిటి, అసలు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి అనే వాటి ప్రాతిపదికన నిజానికి సీట్ల సర్దుబాటు ఉంటుంది, వాటి ప్రాతిపదికన డిమాండ్లు ఉంటాయి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయిలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయంగా ఒక కొత్త ఒరవడిని మీరు సృష్టిస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. సో ఇక్కడ పవర్ షేరింగ్ విషయానికి వస్తే 80 సీట్లైనా మీరు అడుగుతారని అనుకున్నాను, మీరు 24 సీట్లు తీసుకున్నారు. అలాగే అధికారంలోకి కూటమి వస్తే తొలి 2 ఏళ్ల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలనే షరతు పెట్టి ఒప్పందం చేసుకోవాల్సి ఉండింది, కానీ మీరు ఆ పని చేయలేదు అని కూడా ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో పవన్ కళ్యాణ్ పైన విసుగుపడ్డారు. సరే, ఈ లేఖతో ఏమైంది, ఏమవుతుంది అని జనసేన పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ముద్రగడ పద్మనాభం అయినా చేకొండి హరిరామజోగైనా వాళ్ళు చేసే నష్టం అనేది దానికి సంబంధించిన మీటర్ ఎంత అనేది పక్కన పెడితే, నైతికంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్రెడిబిలిటీ స్టేక్స్లో పడింది. అంటే ఆయన విశ్వసనీయత 2019కి ముందు ముద్రగడ పద్మనాభం చెప్పిందే నిజమైతే 2019కి ముందు ఆయన కలవాలని అనుకున్నప్పుడు ఎందుకు కలవలేదు, కలవాలని కబురు పంపి ఆ తర్వాత ఎందుకు కలవలేదు అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు జవాబు చెప్పాలి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే మళ్ళీ కలుస్తానని కబురు పంపిన తర్వాత తమ పార్టీ నాయకులతో ఎందుకు కలవలేదు అంటే, చంద్రబాబు నాయుడు గారు వద్దనే అని ఉంటాడు, చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోవాలి కనుక ఆయన అనుమతి నిరాకరించి ఉండొచ్చు అనే భావన వచ్చే విధంగా ఈ లేఖ మనకు కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా సొంతంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేడు. తట్టుబి నాలాంటి వ్యక్తిని కలవాలి అంటే సాధ్యం కాదు, నన్ను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మీరు భావిస్తున్నారు. లేదా ఇంకొకటి కూడా మాట అన్నాడు పాపం, తనకు తానే ఆయన అంటే తను మామూలుగా అంటాం కదా, స్క్రాప్ అంటాం చూడండి, మామూలుగా చాలా కొంతమంది గురించి అంటూ ఉంటాం మనం సాధారణంగా జనరల్గా, అంటే పనికిరాని వ్యక్తుల గురించి, లేకపోతే మొత్తంగా ఇంకా ఎందుకు కూరగాని వ్యక్తుల గురించి మనం ఒక మాట
వదులుతుంటాం, మన స్క్రాప్ రా భయ్యా అని అంటుంటాం. సో అట్లా అని అన్నాడు, నన్ను తుప్పు పట్టిన ఇనుము లాగా కూడా మీరు ఆ, జమ కట్టి ఉండొచ్చు, ఆ రకంగా మీరు భావిస్తున్నారేమోనని కూడా ఆయన ఆ లేఖలో ఒక మాటను సంధించారు. ఆ, అంటే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. అంటే బేసిక్ ఏంటంటే ముద్దగడ పద్మనాభం అవసరం జనసేన పార్టీకి ఇప్పుడు లేకపోవచ్చు అని కూడా చెప్పేసుకున్నాడు, చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే 24 సీట్స్ మీరు 24కు పరిమితమై పోటీ చేస్తున్నారు కనుక ఇక నాలాంటి వాడి అవసరం లేకపోవచ్చు అని కూడా ఆయన చెప్పేశారు ముద్దగడ గారు. దేనికి అదే ఇప్పుడు 24 సీట్స్కి లిమిటేషన్ పరిమితిలో ఉన్నప్పుడు ఇంకా ముద్దగడ పద్మనాభంకైనా మరొక పద్మనాభంకైనా అక్కడ స్పేస్ ఉండే అవకాశం చాలా తక్కువ. పైగా ఇప్పుడు ముద్దగడ పద్మనాభం చెప్పింది నిజమైతే చంద్రబాబు అనుమతి తీసుకోకూడదు, పర్మిషన్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరిని కలవాలన్నా, ఎవరి ముద్రగడ పద్మనాభంను కలవాలన్నా ఆయనకు అటువంటి స్వేచ్ఛ ఉన్నట్టు మనకు కనిపించడం లేదు. లేదా మరొక విధంగా పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగించడానికి కూడా ఆయన ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. లేదా ఆయన స్వతంత్రంగా ఏ ఏ వ్యవహారం కూడా చేయలేని పరిస్థితిలోకి ఆయన నెట్టివేయబడ్డాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితిలోకి ఆయన నెట్టివేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో ఒక ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది టీడీపీకి సంబంధించిన పాయింట్. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, స్కిల్ స్కామ్లో అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు జైల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి, పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిపోయిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నైతిక ధైర్యం ఇచ్చి ఒక రకంగా టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చి మరి ఆ పార్టీని బతికి బట్టకట్టేటట్టు చేసిన ఘనత పవన్ కళ్యాణ్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బయటికి వచ్చి మీడియాతో పొత్తు ప్రకటన చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు పరపతి పెరిగేది కాదని కూడా ముద్రగడ విశ్లేషించారు. ఆ విశ్లేషణ కరెక్టే, మనందరికీ తెలుసు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో నిజానికి టీడీపీ చాలా గజగజ వణికిపోయింది. తెలుగుదేశం పార్టీలో మొత్తం నాయకత్వం, కార్యకర్తలంతా కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ ఉద్దండునే తీసుకెళ్లి ఒక స్కామ్లో జైల్లో పారేస్తే, జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే, సో ఇక తమ సంగతి ఏమిటని ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, లేకుంటే ఇతరత్ర సీనియర్ నాయకులు, ఇంకా మిగతా నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా వణికిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి నిజానికి ఆయన బేషరతుగా ఎన్నికల పొత్తుకు సంబంధించి ప్రకటన చేసి సమస్య తనకు తానే ఆయన చిక్కులో పడ్డట్టుగా మనకి ఇప్పుడు తాజా పరిణామాలతో అర్థమవుతోంది.